మేడం నమస్తే. ప్రస్తుతం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి చూస్తే బీజేపీ ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ ప్రత్యర్థి అనుకుంటూ రెండో స్థానంలో ఉన్నటువంటి బీజేపీ ఒక్కసారిగా ఓటమి పాలవటం, అంటే మినిమం సీట్లు ఊహించినటువంటి పరిస్థితి కూడా లేదు. అనూహ్యంగా కాంగ్రెస్ విజయానికి కారణాలు ఏమై ఉంటాయంటారు, బీజేపీ ఓటమికి కారణాలు ఏమై ఉంటాయంటారు. మిగతా రాష్ట్రాల్లో విజయం సాధించి 4 రాష్ట్రాల్లో తెలంగాణలో ఓటమికి కారణం ఏమంటారు? ఎందుకంటే మీరు బీజేపీకి సంబంధించి తెలంగాణ ఎన్నికల క్యాంపెయిన్ లో విస్తృతంగా పాల్గొన్న పరిస్థితి. నమస్తే. ఈ రోజు మన ఛానల్ ప్రేక్షకులకి ముఖ్యంగా ద్వారా తెలియజేయాలనుకుంటున్నది ఏంటంటే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పటికీ 4 రాష్ట్రాలు బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఇవ్వడం అనేది ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని ఖచ్చితంగా చూపిస్తున్నారు. అక్కడ ఏదైతే రాష్ట్రం పరిపాలన చేస్తున్నారో అంతకుముందు బీజేపీ ఉన్న రాష్ట్రం కానీ కాంగ్రెస్ ఉన్న రాష్ట్రం కూడా బీజేపీ కైవసం చేసుకుంది రాజస్థాన్లో. అయితే ఆ రాజస్థాన్లో కైవసం చేసుకున్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన చూసి విసిగిపోయి వేసారిపోయినటువంటి ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి బీజేపీ పరిపాలన చూద్దాము, బీజేపీ అధికారంలో ఉంటే కుటుంబ పాలనకి దూరంగా ఖచ్చితమైనటువంటి ప్రజా సంక్షేమ ఆలోచనలు చేసి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలన చేస్తారు అనేటువంటి సంపూర్ణ మెజారిటీ రాజస్థాన్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ అదేవిధంగా మన మధ్యప్రదేశ్లో కానీ ఇవ్వడం జరిగింది. మధ్యప్రదేశ్కి వచ్చేసరికి బీజేపీ అధికారంలో ఉంది, ఛత్తీస్గఢ్ బీజేపీ అధికారంలో ఉంది. ఎక్కడ అధికారంలో ఉన్నా కూడా మళ్ళీ నిలబెట్టుకునేటువంటి పరిపాలనని భారతీయ జనతా పార్టీ అందిస్తోంది. ఏదైతే మిజోరాంలో గొడవలు జరుగుతున్నాయి, అక్కడ ఇబ్బందులు పడుతున్నారు అన్నప్పటికీ కూడా అక్కడ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని నమ్మి భారతీయ జనతా పార్టీ కూటమిని ఏదైతే గెలిపించారో అక్కడ ప్రజలకి భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్న విశ్వాసం తెలియజేస్తోంది. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ విడిపోయిన దగ్గర నుంచి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు పూర్తిగా సెంటిమెంటల్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు దోచుకోవడానికి మన రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారు, మన వాటానంతా కూడా వాళ్ళు మన వాటా డబ్బులతో వాళ్ళు బాగుపడుతున్నారు అనేటువంటి సెంటిమెంటల్గా ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అటువంటి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రం రావడానికి కారణమైనటువంటి కేసీఆర్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆయన ముందుకు వెళ్ళారు, ప్రజల్లోకి తెచ్చిన పార్టీగా ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి విజన్ ఉంది, ఖచ్చితమైనటువంటి ఉద్యోగాలు నియమాలు అంటూ ఆయన చెప్పినటువంటి మాటలకు ఏదైతే చెప్పాడో వాటిని నమ్మి ఓట్లు వేశారు, గెలిపించారు. ఒకసారి చూసిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో చేయలేకపోయినటువంటి పనులు కూడా భవిష్యత్తులో చేస్తాడు అని భావించారు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఆయన ఆలోచన విస్తృతంగా అయిపోయి ఆయన రాష్ట్రంలో వచ్చిన డబ్బులు తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ గురించి కాకుండా మధ్యప్రదేశ్ లేకపోతే ఉత్తరప్రదేశ్ లేకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి పంజాబ్లో కూడా ఆయన డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ రైతులు అక్కడ ఆలోచనలు అనుకుంటూ తెలంగాణ రాష్ట్ర సమితిని పేరు కూడా మార్చేసే పరిస్థితికి ఆయన చేరుకుని అటువంటి విస్తృతమైనటువంటి అధికార దాహంతో ఆయన తహతలా ఆడడం అక్కడ ప్రజలు గమనించారు పూర్తి స్థాయిలో. అక్కడ మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు వచ్చేసరికి ఇక్కడ పూర్తిగా విశ్లేషణ, ప్రతి ఒక్కరికి కూడా అవగాహన, రాజకీయ అవగాహన, చైతన్యం చాలా ఎక్కువ. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆలోచిస్తారు. ఆ ఆలోచన క్రమంలో ఈ రాష్ట్రం ఏర్పడడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి తెచ్చింది బీఆర్ఎస్ గా మారిపోయింది. వాళ్ళు రూపాంతరం చెందిపోయారు. గొంగళి పురుగు సీతాకోక చిలుక అయిపోయింది, కుటుంబ పాలన అయిపోయింది, ఇది ఎగిరిపోయింది పక్క రాష్ట్రాలకి. ఈ రాష్ట్రంతో పని లేదు, మనం పోషించాల్సిన అవసరం లేదనేటువంటి విషయం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని భవిష్యత్తులో పూర్తిగా వీళ్ళని పక్కన పెట్టాలి అన్న ఉద్దేశంతో కాకపోయినా కొంత నియంత్రణ చెయ్యాలి అన్న ఉద్దేశంతో నియంత్రణ చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా 100% వాళ్ళ చేతికి పగ్గాలు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెచ్చాము ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు చెప్పుకోవడంలో వాళ్ళని కూడా ఒకసారి చూద్దాము, వాళ్ళ పరిపాలన గురించి కూడా ఒకసారి ఆలోచిద్దాము అనేటువంటి
దృక్పథంతో అక్కడ తెలంగాణ ప్రజలు ఓటు వేయడం జరిగింది. అంతేగాని తెలంగాణకు సంబంధించి రాజకీయ కోణంలో జరిగింది అనుకోవచ్చు, సెంటిమెంట్ కోణంలో జరిగింది అనుకోవచ్చు. అక్కడ ఖచ్చితంగా పూర్తిగా సెంటిమెంట్ తోనే జరిగిందండి. అక్కడ పూర్తిగా ఎక్కడ మనం పర్యటన చేసినా కూడా ఆ విషయం అర్థమవుతుంది. నేను ఈటల రాజేంద్ర గారి నియోజకవర్గం మొదట 10 రోజులు నియమించారు. అప్పుడు ఆ నియోజకవర్గం వెళ్ళినప్పుడు నేను గ్రౌండ్ స్థాయిలో డోర్ టు డోర్ ఏం జరుగుతోంది అనేది గమనించడం జరిగింది. అక్కడ ఏదైతే ఈటల రాజేంద్ర గారి గజ్వేలు ఇది ఉందో ఆ ప్రాంతంలో పరిస్థితి ఏంటంటే కేసీఆర్ దాన్ని నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఉండి కూడా ఆ ఏరియాలో బీజేపీ వాళ్ళని వెళ్ళి మాట్లాడుతూ ఉంటే బీజేపీ వాళ్ళ యొక్క ఆలోచన, బీజేపీ వాళ్ళ యొక్క చెప్పే విషయాలు విధానం గురించి ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ విషయాలు ఏదైతే ఉన్నాయో అది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీకి అండగా ఉండడానికి ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు, చెప్పేది వింటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఆలోచన చేస్తారు. ఈసారి కాకపోతే వచ్చేసరికి కాకపోతే మరోసారికి అయినా సరే ఖచ్చితమైనటువంటి బీజేపీ అక్కడ తెలంగాణలో రాష్ట్రంలో అధికారం చేపడుతుంది. ఎందుకంటే అక్కడ సెంటిమెంటల్ గా బీజేపీ ఏదైతే కోరుకుంటోందో అక్కడ అభివృద్ధి చెయ్యాలి అనుకుంటోందో, దేశమంతా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదాన్ని దేశ ప్రజలందరికీ సమానంగా అందించాలి అనుకుంటోందో దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఖచ్చితంగా మేము మెరుగైన స్థానాలు సాధించాము, పర్సంటేజ్ కూడా విస్తృతంగా పెరిగింది. గతంలో బీజేపీ పర్సంటేజ్ 8% ఉంటే ఈ రోజున 14% పెరిగింది. అదేవిధంగా అక్కడ స్థానాలు కూడా ఒక స్థానం ఉన్నటువంటి తర్వాత ఎన్నికల్లో గెలవడం అది కాదు. ఫస్ట్ ఒక్కటే ఒక స్థానం ఉన్నటువంటి స్థానం నుంచి ఈ రోజున 8 స్థానాలు మేము గెలిచే పరిస్థితి బీజేపీ వచ్చిందంటే దానికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆదరణ, తెలంగాణ ప్రజలకి భారతీయ జనతా పార్టీ మీద ఉన్న నమ్మకం. మేడం, ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ అంత ప్రశాంతంగా ఉంది అంటే కనుక కేంద్రంలో బీజేపీ ఉండటం అనేటటువంటి వాదన మనం చూస్తున్నాం. అది సెంటిమెంట్ కోణంలో చూడకుండా రాజకీయ కోణంలో చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం సేఫ్టీలో కానివ్వండి, డెవలప్మెంట్, అలాగే ఇతర ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలా చెప్పుకోవచ్చు? సేఫ్టీ విషయంలోకి వస్తేనండి, దేశం మొత్తం కూడా ఈ గత 10 సంవత్సరాలుగా ఎక్కడా కూడా అల్లర్లు కానీ, బాంబు పేలుళ్లు కానీ, ఎటువంటి ఉగ్రవాద చర్యలు కూడా జరగటం లేదు. మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే కొంతమంది అత్యుత్సాహంతో చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు తప్ప ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఈ నావికా దళం మన ట్రాన్స్పోర్ట్ కానీ, రోడ్డు రవాణా సంస్థ కానీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయో అవన్నీ కూడా విస్తృతంగా డెవలప్ అయ్యాయి. అన్ని చోట్ల కూడా భద్రత 100% పెరిగింది. అదేవిధంగా ఏవైతే జరుగుతున్నాయి ఉగ్రవాద చర్యలు కానీ, తీవ్రవాద చర్యలు కానీ అవన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి. భారతదేశంలో ఇటువంటి ఏదన్నా ఉగ్రవాద చర్యలు చెయ్యాలి అంటే భయపడే పరిస్థితి అమిత్ షా గారిని చూసినా, మోడీ గారిని చూసినా జరుగుతోంది. ఈ రోజున దేశం అంతా సుభిక్షంగా ఉంది, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. సురక్షితమైన భారతదేశంలో భారతీయులందరూ కొంచెం ధైర్యంగా ఉన్నారు అంటే దానికి కారణం 100కి 200% ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆలోచన, భారతీయత, నేషనల్ ఇంటిగ్రేషన్, నేషనాలిటీ గురించి వాళ్ళు ఏదైతే భావిస్తుంటారో, భారతదేశ సమైక్యత గురించి ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో, భారతీయ జనతా పార్టీ సమిష్ట కుటుంబంగా ఈ దేశం యొక్క సౌభాగ్యమే లక్ష్యంగా ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచనకి అనుగుణంగా ఈ ఉగ్రవాద చర్యలు పూర్తిగా రూపం మాపాయి. ఈ దేశంలో చాలా 90% తగ్గిపోయాయి. అందులో భాగంగా హైదరాబాద్లో కూడా ఎప్పుడు పాత బస్తీలో ఉగ్రవాద చర్యలు, బాంబు పేలుళ్ళు, కర్ఫ్యూ, ఎప్పుడు దొమ్మీలు, రాస్తారోకోలు జరిగేటువంటి రాష్ట్రంలో ఈ రోజున శాంతియుతంగా హైదరాబాద్ ఉంది అంటే దానికి కారణం
పాత బస్తీ ఉన్నా లేకపోతే ఎంఐఎం ఉన్నా ఇంకొక ఉగ్రవాద పేరు పెట్టుకుని పొలిటికల్ రాజకీయాల్లో మతతత్వం ఉండకూడదు అని చెప్తూనే ఒక మతం పేరుతో పెట్టుకున్నటువంటి పార్టీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా శాంతియుతంగా బతకాల్సిన పరిస్థితి ఉంది అంటే దానికి ఖచ్చితంగా మోడీ ప్రభుత్వమే కారణం. ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం ఏదైతే మోడీ గారు ఈ దేశం కోసం ఆలోచిస్తూ ప్రజల సురక్షితం కోసం రక్షించడానికి ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచనకి అనుగుణంగా ఎక్కడ కూడా ఇంత శాంతియుతంగా ఈ రాష్ట్రం నడుస్తుంది. తెలుగు రాష్ట్రాలు కానీ దేశవ్యాప్తంగా కూడా అంతా కూడా ఈ ఉగ్రవాద పూర్తిగా 90% రూపుమాపడానికి వారు తీసుకున్నటువంటి చర్యల కారణం. ఎప్పుడైతే రాజు బలవంతుడుగా ఉంటాడో అప్పుడు ఏదైనా ఉగ్రవాదం తీవ్రవాదం చాలా జాగ్రత్తగా పడతాయి. ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఉపేక్షించరు. అటువంటి అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ ఈ దేశానికి ప్రధానిగా రక్షణ మంత్రిగా ఉన్నన్నాళ్ళు ఈ దేశం ఎప్పుడు సౌభాగ్యంతో ఉంటుంది. ఆ విషయం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా దాని మీద వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఈ దేశానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అవసరం అని చెప్పి దేశ ప్రజలందరూ భావిస్తున్నారు. రేపు పొద్దున్న 350 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చి పార్లమెంట్లో సంపూర్ణ మెజారిటీ ఇవ్వడానికి దేశ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అందులో తెలంగాణ ప్రజలు ముందున్నారు అని నాకు అనిపించింది. ఏదైతే ఓటింగ్ సరళి చూసినా ఎక్కడికి వెళ్ళినా సరే చాలా మంది మన మిత్రులు కానీ లేకపోతే సహచరులు కానీ అందరూ అన్ని నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలుగా వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ మోడీ గారికి వచ్చినటువంటి ఆదరణ కానీ వారు చేస్తున్న కార్యక్రమాలకి వచ్చినటువంటి స్పందన ఏదైతే చూసామో అది ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకి ఒక రకమైనటువంటి రిఫ్లెక్షన్ లాగా అనిపించింది. ఖచ్చితంగా అది రేపు పొద్దున్న ఎన్నికల్లో కనబడుతుంది. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో అన్ని స్థానాలు కూడా గెలిపించడానికి దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి కానీ ఇటు ఆంధ్ర నుంచి కానీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వ పరంగా చేయాలో అవన్నీ కూడా చేస్తూ అదేవిధంగా పొలిటికల్ పార్టీగా సమాజంలో సామాజిక అంశాల పట్ల ఏం అవసరము అనేటువంటి సంపూర్ణ అవగాహనతో చేస్తున్నటువంటి ఆలోచనని ఖచ్చితంగా ప్రజలందరూ స్వాగతిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను.